హలో డియర్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 30 డేస్ టీచింగ్ టిప్ సిరీస్లో భాగంగా డే 14లో మన టాపిక్ ప్రీ ప్రైమరీ టైం టేబుల్ ఆఫ్టర్నూన్ సెషన్ గురించి చూస్తున్నాం. అయితే 13 డేలో మనము ప్రీ ప్రైమరీ మార్నింగ్ సెషన్ గురించి చూసాం. సో మార్నింగ్ సెషన్ చూడకుండా ఆఫ్టర్నూన్ సెషన్ అనేది మనం షెడ్యూల్ చేయలేము. సో ఎవరైతే మార్నింగ్ సెషన్ చూడలేదో అది చూసిన తర్వాత ఇది చూస్తే మీకు కొంచెం క్లారిటీగా ఉంటుంది. అలాగే ఎవరైతే ఫాలో అవుతున్నారో వీడియో చూడకుండా మీరు ఆ షెడ్యూల్ గుర్తుంటే కామెంట్ చేయండి. మీకు ఆ షెడ్యూల్ ఎంతవరకు అర్థమైంది అన్నది నాకు తెలుస్తుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మనము 9 to 1 PM వరకు మార్నింగ్ సెషన్లో కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసరికి ఆఫ్టర్నూన్ సెషన్ అనమాట. సో ఆఫ్టర్నూన్ సెషన్లో 1 to 2 PM అంటే ఒక గంట సేపు నేను స్లీపింగ్ టైంకి కేటాయించాను. సో వై ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఎగ్జాంపుల్ మీకు తెలియడం కోసం కొన్ని బెనిఫిట్స్ నేను ఇక్కడ రాశాను. సో ఫిజికల్ గ్రోత్కి ఆ ఏజ్ పిల్లల్లో ఫిజికల్ గ్రోత్ అనేది చాలా ర్యాపిడ్గా ఉంటుంది. సో అందుకోసం ఈ స్లీపింగ్ టైం అనేది ఫిజికల్ గ్రోత్కి సహాయపడుతుంది అనమాట. నెక్స్ట్ అలాగే బూస్ట్ బ్రెయిన్ డెవలప్మెంట్, వాళ్ళ బ్రెయిన్ డెవలప్ అవడానికి కూడా ఈ స్లీపింగ్ టైం అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంప్రూవ్స్ మెమరీ అండ్ లెర్నింగ్. సో ఈ స్లీప్ టైం అన్నది చాలా వరకు మేబీ చాలా మందికి తెలీదు. చాలా మంది పేరెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు, మీరు ఎందుకు మధ్యలో పిల్లల్ని నిద్రపోస్తున్నారు, ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు నిద్రపోరు అనేది. ఆ ఏజ్ పిల్లలకి ఖచ్చితంగా బ్రేక్ అన్నది ఉండాలి. అప్పుడే మళ్ళీ వాళ్ళు రిఫ్రెష్ అవుతారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేయడానికి వాళ్ళు పెద్దవాళ్ళు కాదు. సో ఈ బ్రేక్ అన్నది కంపల్సరీ. పెద్ద పెద్ద కంట్రీస్లో మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా ఈ స్లీపింగ్ టైంని, ఎగ్జాంపుల్ జపనీస్ కూడా ఈ స్లీపింగ్ టైం అన్నది ఫాలో అవుతారు. ఇది ఉండడం వల్ల పిల్లలు బూస్ట్ అవుతారు అనమాట. సో మళ్ళీ ఎనర్జీని గెయిన్ చేసుకుని ఆఫ్టర్నూన్ సెషన్ కూడా మార్నింగ్ అంత బాగా వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. సో దట్ ఈస్ అబౌట్ స్లీపింగ్ టైం. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఏంటి కంప్లీట్గా 1 hour స్లీపింగ్ టైంకి ఇచ్చేసారు, 1 hour రెస్ట్ ఇవ్వాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ 1 hourలో రెస్ట్ ఇచ్చేది 30 minutes. ఎందుకనంటే ఫస్ట్ థింగ్ వాళ్ళ లంచ్ ఒక 5 minutes అటు ఇటులో కంప్లీట్ అయినా, ఎగ్జాక్ట్గా పోనీ 1కి వచ్చినా మనం చెప్పిన వెంటనే స్లీపింగ్ టైంకి వెళ్ళరు పిల్లలు. సో దానికి ఒక 5 to 10 minutes అన్న వేస్ట్ అయిపోతాయి. నెక్స్ట్ అలాగే ఈ 1 to 2 PMలో ఆఫ్టర్ వేకప్ వాళ్ళు లేచిన తర్వాత మళ్ళీ వాళ్ళు రెస్ట్ రూమ్కి వెళ్ళడం కానీ ఇలాంటి కొన్ని థింగ్స్ ఉంటాయి. సో అవన్నీ కంప్లీట్ అయ్యేలాగా మనము ఈ స్లీపింగ్ కానీ షెడ్యూల్ చేసుకోవాలి. సో అలా చూసుకుంటే పిల్లలు బయటకు వెళ్ళడం, రావడం, మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడం, నిద్రలోకి వెళ్ళడం, ఇదంతా ఖచ్చితంగా మనకి 1 hour పని పడుతుంది. సో ఇందులో 1/2 hour మనం వాళ్ళతో స్పెండ్ చేసినా ఇంకొక 1/2 hour ఉంటుంది. ఆ 1/2 hourలో అయినా పిల్లలు ప్రాపర్గా రెస్ట్ అనేది తీసుకుంటారనమాట. సో ఇక్కడ మనం మార్నింగ్ కరెక్షన్ పార్ట్ వదిలేసాం. మార్నింగ్ పిల్లల చేత వర్క్స్ చేయించాం, కానీ లాస్ట్ వీడియోలో కరెక్షన్ ఎప్పుడు చేయాలో చెప్తానని చెప్పాను కదా. వాళ్ళ స్లీపింగ్ అవర్లో మీరు కరెక్షన్ చేసుకోవాలి. ఎందుకనంటే స్లీపింగ్ అవర్లో మీకు డిస్టర్బెన్స్ ఉండదు. 1/2 hour సరిపోతుంది చిన్నపిల్లల బుక్స్ కరెక్షన్ చేయడానికి. మనం హడావిడిగా కరెక్షన్ చేస్తే వాడు మిస్టేక్ చేసినా మనం ఫైండ్ అవుట్ చేయలేం. సో కాబట్టి కరెక్షన్ చేసేటప్పుడు స్లీపింగ్ అవర్ని కనుక మీరు ఎగ్జాక్ట్గా ఉపయోగించుకోగలిగితే కరెక్షన్స్ అన్న బాగుతాయి. లేదు మీకు కరెక్షన్స్ అయిపోయాయి అనుకోండి, డైరీస్ వర్క్ కానీ ఇలా ఏదైతే కొంచెం ఎక్స్ట్రా వర్క్ ఉంటుందో ఆ వర్క్ అంతటిని కూడా మీరు స్లీపింగ్ టైంలో కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో ఈ 1 hour స్లీపింగ్ టైంలో మీకు ఏదైనా ఎక్స్ట్రా వర్క్ ఉంటే దానిని కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి 2 to 2:30 హ్యాండ్స్ ఆన్ వర్క్. ఇక్కడ మీరు హ్యాండ్స్ ఆన్ వర్క్ అయినా పెట్టుకోవచ్చు. రోజు మీరు యాక్టివిటీస్ చేయించలేకపోతే మళ్ళీ రైమ్స్ ఏవైతే మార్నింగ్ చెప్పుకున్నారో ఆ రెసిటేషన్ పార్ట్ అయినా కూడా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. సో యాక్టివిటీస్ కానీ మీరు ఏదైతే ఓరల్ చెప్పాలనుకుంటున్నారో వాటిని కానీ మీరు ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఈవెన్ ఓరల్స్ చెప్పిన పిల్లలు నిద్ర తర్వాత కాస్త యాక్టివ్ అవుతారు కాబట్టి మళ్ళీ మీరు ఓరల్ సెషన్ అన్నది వెళ్ళిపోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి 2:30 నుంచి 3 PM వరకు. సో ఇక్కడ మీరు జనరల్ అవేర్నెస్ అంటే జనరల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని స్కూల్స్లో ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ ఉంటాయి వీటికి. జనరల్ అవేర్నెస్ కానీ, జీకే కానీ ఇలా రకరకాల పేర్లతో ఉంటాయి. అవి కానీ లేదంటే స్టోరీ టైం కానీ మీరు ఆల్టర్నేట్గా యూజ్ చేసుకోవచ్చు. రోజు మీరు స్టోరీస్ చెప్పాలన్నా రెగ్యులర్గా స్టోరీస్ చెప్పడం అనేది జరగని పని. అన్ని స్టోరీస్ మనం తీసుకురాలేం పిల్లలకి. సో ఏంటంటే మీరు కొన్ని సబ్జెక్ట్స్ని ఆల్టర్నేట్ డేస్లో యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏమైనా ఎక్సెస్ ఉంటే మీరు ఈ టైంలో వాటిని కేటాయించుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి 3 PMకి మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. ఒక 10-15 minutes బ్రేక్ ఉంటుంది కాబట్టి పిల్లలు వెళ్ళేలోపు వాళ్ళకి ఎక్కువ టైం ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ స్కూల్ 3:30కి అయిపోతుంది అనుకోండి, వాళ్ళకి చక్కగా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు చెప్పినవన్నీ రీక్యాప్ చేయించండి, లేదా ఏదైనా ఒక యాక్టివిటీ చేయించండి. అలాగే గుడ్ బై రొటీన్ కూడా నేర్పాలి. ఇక్కడ మనం మార్నింగ్ డే సెషన్లో ఎలా అయితే గుడ్ మార్నింగ్ రొటీన్ నేర్పిస్తున్నామో,
ఈవినింగ్ వెళ్ళేటప్పుడు కూడా మీకు చెప్పి వెళ్ళాలి. సో ఆ ఇండికేషన్ ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా పిల్లలు ఎవరెవరు వెళ్తున్నారు ఏంటి అన్నది కూడా తెలుస్తుంది. ఇది ఒక శాంపుల్ టైం టేబుల్ మాత్రమే. మీ స్కూల్ టైమింగ్స్ని బట్టి సబ్జెక్ట్కి ఎంత కేటాయించాలో చూసుకొని ఇందులో మీరు మార్పులు అనేవి చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళే టైం టేబుల్ ఇచ్చారు అనుకోండి, ప్రాబ్లం ఏం లేదు, ప్రిస్క్రైబ్డ్గానే ఇస్తారు. దీన్ని బట్టి మీరు ఇంచుమించుగా ఆ టాస్క్లన్నింటినీ కూడా ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇది ప్రీ ప్రైమరీకి సంబంధించిన కంప్లీట్ టైం టేబుల్. మీ స్కూల్ టైమింగ్స్ని బట్టి, మీ సబ్జెక్ట్స్ని బట్టి మీరు దాన్ని మార్చుకోవచ్చు. ఒకవేళ తెలుగు హిందీ ఉందనుకోండి, దానిని మీరు హ్యాండ్స్ అండ్ వర్క్తో దీంతో మీరు కొంచెం మోడిఫై చేసుకొని రాసుకోవచ్చు అనమాట. సో వీటి ప్లేస్లో మీరు జిఏ, స్టోరీ టైమ్, యాక్టివిటీస్ ఇలా ఆల్టర్నేట్ 2 days కింద పెట్టుకున్నా కూడా మీకు కంప్లీట్గా టాస్క్లన్నీ కూడా పూర్తయిపోతాయి. అయితే మీకు ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు. మీరు క్లాస్ వర్క్స్ చెప్పారు, క్లాస్ వర్క్ కరెక్షన్ చెప్పారు, డైరీస్ చెప్పారు, మరి హోంవర్క్స్ ఎప్పుడు కరెక్షన్ చేయాలని డౌట్ రావచ్చు. జనరల్గా ప్రీ ప్రైమరీ పిల్లలకి అన్ని బుక్స్ హోంవర్క్ ఇవ్వకూడదు, వాళ్ళు చేయలేరు. కాబట్టి మనం ఏం చేయాలి, ఏదర్ 1 or 2 ఇస్తే చాలు. అసలు ఏదో ఒక సబ్జెక్ట్ ఇస్తే చాలు ప్రీ ప్రైమరీ పిల్లలకి. ఎందుకంటే ఆల్రెడీ మనం చాలా ఎక్కువ టైమే తీసుకుంటున్నట్టు. చాలా కంట్రీస్లో హాఫ్ డే స్కూల్సే ఉంటాయి, మనకు మాత్రమే ఫుల్గా కంప్లీట్గా ఉంటుంది అనమాట స్కూల్. సో ఏంటంటే వాళ్ళకు ఉన్న ఏజ్కి వర్క్ లోడ్ ఎక్కువ, కాబట్టి ఒక సబ్జెక్ట్ ఇస్తే చాలు పిల్లలకి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు ఇంగ్లీష్ హోంవర్క్ ఇచ్చారనుకోండి, రేపు మ్యాథ్ ఇస్తారు. సో రేపటికి వచ్చేసరికి పిల్లాడు మీకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ కానీ నోట్బుక్ కానీ తీసుకొచ్చి ఇచ్చేస్తాడు, లేదా 2 ఇస్తాడు. మీరు మళ్ళీ మ్యాథ్ బుక్స్ 2 పిల్లాడికి ఇస్తారు. లేదనుకోండి మ్యాథ్ టెక్స్ట్ బుక్, ఇంగ్లీష్ నోట్బుక్, అలా మీరు ఆల్టర్నేట్గా కూడా ఇచ్చుకోవచ్చు. సో 2 books మీ దగ్గర ఉంటే 2 books ఇంటికి వెళ్తాయి అనమాట. సో మీరు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత జస్ట్ ఒక 15 minutes కేటాయించినా మీ కరెక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. సో మీరు ఎలా స్కెడ్యూల్ చేసుకుంటేనే డే ఎగ్జాక్ట్గా కంప్లీట్ అవుతుంది. అలా కాకుండా మీరు పిల్లలకి ఏదో చెప్పాం కదా అని చెప్పేసి క్లాస్లో కూర్చొని హోంవర్క్ కరెక్షన్స్, డైరీస్ రాసుకుంటూ కూర్చున్నారనుకోండి, మీ సిలబస్ అంతా పెండింగ్ అయిపోతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే టెక్స్ట్ బుక్ మొత్తం 1 నెల అయినా చెప్పచ్చు, 1 సంవత్సరం అంతా చెప్పచ్చు. సో పిల్లాడికి అర్థమయ్యే దాన్ని బట్టి మనం స్కెడ్యూల్ వేసుకొని చెప్తే ఆ టెక్స్ట్ బుక్ చెప్తున్నందుకు ఫ్రూట్ఫుల్ అవుట్పుట్స్ అన్నవి వస్తాయి. సో దట్ ఇదంతా చేయాలంటే మీరు ప్రీ ప్లాన్డ్గా ఉండాలన్నమాట. ఐ హోప్ ఈ టైం టేబుల్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.